ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామం నాకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ యొక్క ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమంలో దేవుని వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి కృప చొప్పున, తన యొక్క మహా కనికరము చొప్పున, వాత్సల్యత చొప్పున ఈ నూతనమైనటువంటి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. గడిచిన దినమంతా ఆయన కృపారెక్కల క్రింద ఉన్న ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిని ప్రభు మనకిచ్చి మరలా ఈ దినము కూడా ఆయన కృపను మనము రుచి చూచినట్లు, ఆయన ప్రేమను మనము గుర్తెరుగునట్లు, ఆయనకు కృతజ్ఞులముగా మనం జీవించినట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రభు చూపిన కృప కొరకు, ఆయన మనకిచ్చిన ఈ నూతనమైన దినము కొరకు ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి కృతజ్ఞులముగాను, ఆయన ప్రేమించే వారులముగాను మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 17వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను అని దావీదు పలుకుతూ ఉన్నాడు. దైవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడట, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడట, దేవుని శక్తి మీద మనం ఆధారపడినప్పుడట, దేవుని యొక్క బలమును మనం ఆశ్రయించినప్పుడట, దేవుడు మనకు బలవంతులకు పగవారు నీ మీద ద్వేషముతో నిండి ఉన్నప్పటికీ, కోపముతో నిండి ఉన్నప్పటికీ వారి చేతుల్లో నుండి దేవుడు మనల్ని విడిపించు అనగా ఆయన మనల్ని కనబడుచున్నాడు. వారందరి చేతుల నుండి విమోచించు అనిగా మన దేవుడు కనబడుచున్నాడు. దైవనామానికి మహిమ కలుగును గాక. దావీదు అంటున్నాడు కదా, నా పగవారు, నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా, బలవంతులుగా కనబడగా దేవుడు నన్ను వారి వశం నుండి రక్షించాడు, ఆయన నన్ను రక్షించను అని దావీదు పలుకుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు దావీదు జీవితంలో దేవుడు ఇటువంటి కార్యములను చేసినాడు? ఆ రోజుల్లో దావీదుని గురించి మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అనేక మంది అతనికి విరోధముగా లేచినప్పటికీ, అనేక మంది అతన్ని ద్వేషించేటువంటి వారు, అతని మీద పగబట్టినటువంటి వారు ఎంతోమంది అతనికి విరోధముగా నిలవబడినప్పటికీ దేవుడు అతని పక్షముగా నిలబడి ఉన్నాడని మనం చదువుతాం. దేవుడు అతని పక్షముగా దేవుడు గొప్ప కార్యములను చేసినాడని మనం చదువుతాం. యెహోవా దావీదునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచూ ఉండెనని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. దేవుడు ఎందుకు దావీదునకు ఇంత కృప చూపినాడు? దేవుడు ఎందుకు దావీదునకు ఎంత కనికరమును, ఇంత ఆశీర్వాదమును దేవుడు దావీదునకు ఎలా చూపినాడని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు, అదే కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తాము కదా. దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దావీదు పలుకుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దావీదు తనలో ఉన్న బలమును అతడు ఆధారం చేసుకొనలేదు, తనలో ఉన్న శక్తిని అతడు ఆధారం చేసుకొనలేదు. యెహోవాయే నా బలమని అతడు పలుకుతున్నాడు. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, ఆయనే నా బలం, ఆయనే నా రక్షణ కోట, ఆయనే నాకు బలమైనటువంటి ఆశ్రయ దుర్గమని దేవుని మీద అతడు ఆధారపడి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా నా బలమని దావీదు పలుకుతున్నాడు. యెహోవాయే నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నతమైన దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గమని దావీదు దేవుని గురించి మొరపెట్టుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇలాగున దావీదు దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని కృపయందు విశ్వాసం ఉంచి, దేవుణ్ణి ప్రేమించి దేవుని మీద అతడు ఆధారపడి ఉన్నాడు కనుక దేవుడు దావీదును అంత అత్యధికముగా దేవుడు ఆశీర్వదించాడు. కృపలతో దేవుడు నింపాడు, కనికరముతో దేవుడు నింపి ఉన్నాడు. బలిష్ఠులకు పగవారి చేతుల్లో నుండి దేవుడు దావీదును విమోచించినాడు, విడిపించినాడు. నలుదిక్కుల కూడా దేవుడు దావీదునకు నెమ్మదిని కలుగు చేశాడు. ఎందుకు అనగా దావీదు దేవుని అధికంగా ప్రేమించాడు కనుక.
ఈ రోజుల్లో నీవు నేను కూడా దేవుని అధికంగా ప్రేమించగలిగితే, మనము కూడా దేవుని ఆధారము చేసుకొనగలిగితే, ఆయన శక్తిని, ఆయన బలమును మనం ఆధారం చేసుకొనగలిగితే, ప్రభు మన ఎడల కూడా గొప్ప కార్యములు చేయగలడు. ప్రభు మన ఎడల కూడా ఆశ్చర్య కార్యములను చేయగలడు. నేను ద్వేషించేవారు, నీ మీద పగపట్టినటువంటి వారు, అపవాది చేత నీ మీదకు లేచినటువంటి వారు ఎంతో బలిష్ఠులుగా కనబడిన ప్రభు మన పక్షముగా నిలబడి మనకు జయమును అనుగ్రహిస్తాడు. ప్రభు మన పక్షముగా నిలవబడి మనకు విడుదల, విమోచనను కలుగు చేస్తాడు, నెమ్మదిని కలుగు చేస్తాడు, నలుదిక్కుల నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఎప్పుడనగా ఆయనే నా బలమని మనం పలకలట, ఆయన మనం ప్రేమించాలట. అప్పుడు దేవుడు మనకు అటువంటి కృపనిస్తాడు, అటువంటి కనికరమనిస్తాడు. ఆయన కృపలో, ఆయన కనికరంలో ప్రభు మనలను ఆశీర్వదించి, వృద్ధిపరచి, విమోచించి ప్రభు మనలను విడిపిస్తాడు. కనుక ఈ చివరి దినాల్లో దేవుణ్ణి అధికంగా మనం ప్రేమించి, దేవుణ్ణి అధికంగా మనం ఆశ్రయించి, దేవుణ్ణి మనము విశ్వసించినప్పుడట, నమ్మికను కోల్పోకుండా ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు ప్రభు గొప్ప కార్యములను చేయగలుగుతాడు. దావీదు, అతనికి ఎన్ని శోధనలు కలిగిన, ఎంతమంది శత్రులు అతనికి విరోధముగా లేచిన, దేవుని దగ్గరికి వెళ్ళి అతడు మొరపెట్టేటువంటి వాడు. అతడు యుద్ధమునికి వెళ్ళేటప్పుడు కూడా, ప్రభువా నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని దేవుని దగ్గర విచారణ చేసి యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు. అటువంటి అనుభవాలు కలిగినాడు కనుకనే అంత ప్రాముఖ్యతను దేవునికి అతడు ఇచ్చాడు. దేవుని అంతగా ప్రేమించాడు కనుకనే దేవుడు దావీదునకు కూడా అత్యధికమైనటువంటి కృపని ఇచ్చాడు. అతని శత్రులందరి మీద జయమునిచ్చాడు. ఈ రోజుల్లో నీతో పోరాడుతున్నటువంటి అపవాది శక్తులు నీకంటే బలమైనవి కావచ్చు. అది వ్యాధైనా, శోధనైనా, నిందైనా, అవమానమైన ఏదైనా సరే నీకైనా బలిష్టమైగా అది కనబడవచ్చును. కానీ మన పక్షమున ఉన్నవాడు వాటన్నిటికంటే గొప్పవాడని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మన పక్షముగా ఉన్న దేవుడు గొప్పవాడని, సర్వశక్తిమంతుడైన, సైన్యములకు అధిపతియగు దేవుడని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. కనుక అటువంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచిన ఆ దేవుడు మనల్ని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాడు. కనుక శోధనలోనూ, శ్రమలోనూ, వ్యాధుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఇరుకులను ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన బలంను ఆశ్రయించినప్పుడు ప్రభు తన కృపలో మనల్ని కనికరించు అనగా, విడుదల, విమోచించు అనగా ప్రభు మనకు అటువంటి కృపను అనుగ్రహించు అనగా కనబడుచున్నాడు. కనుక ఈ ఉదయకాలం దేవుడు మనకు అటువంటి కృపను అనుగ్రహించి, దేవుడు మనకంటే బలిష్ఠులైనటువంటి అపవాది చేతుల్లో నుండి, అది వ్యాధి అయిన అపవాది మనలను ఎలాగునో శోధించిన వ్యాధి మూలముగానైనా, నింద మూలముగానైనా, దేవుని నీవు ఆరాధించుకునేటువంటి శోధనల మూలముగా అపవాది మనలను అడ్డుకొనినా దేవుడు మన పక్షముగా నిలబడి మనకు జయమునిచ్చి విడుదలను కలుగు చేయనుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ అతి శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, దావీదు నిన్ను ప్రేమించి, నీవే నా బలమని దావీదు ప్రార్థించి నిన్ను అతడు ఆశ్రయించినప్పుడు, అతని కంటే బలిష్ఠులైన అతని పగవారి చేతిలో నుండి, అతన్ని ద్వేషించే వారి చేతిలో నుండి నీవు అతన్ని విడిపించావని దావీదు పలుకుతున్నాడు. ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ లోకంలో శోధనలలో, శ్రమలలో, వ్యాధుల్లో, ఇబ్బందుల్లో అపవాది మా దగ్గరకు తీసుకుని వచ్చేటువంటి ఎటువంటి ఇబ్బందుల్లోనైనా సరే నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మిక ఉంచి, నీ శక్తిని ఆధారం చేసుకుని వాటి మీద మేము జయం పొందుకుంటే కృపను అనుగ్రహించండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలు దీవించండి. వారు ఎటువంటి బలహీనతల్లో ఉన్న, ఎటువంటి వ్యాధులతో వారు ఉన్న, ఎటువంటి శోధనలలో వారు ఉన్న, ఎటువంటి బలిష్ఠుల హస్తముల క్రింద వారున్న, ఎటువంటి అపవాది కాడి క్రింద వారున్న, నీ కృపలో నీ హస్తమున వారి ఎడల చాపి వారిని లేవనెత్తి వారిని బలపరిచి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే నీ దినమంతా మాకు కృపను తోడుగా ఉంచి, నీ కనికరమును తోడుగా ఉంచి, నీ వలని మమ్మల్ని మార్చి, ఆరోగ్యములనిచ్చి, నెమ్మదినిచ్చి, క్షేమమునిచ్చి, మీరు ఆకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నమ్ము తండ్రి. ఆమేన్.